శృతితో మీనా వేసిన ప్లాన్ సక్సెస్, డబ్బులు తిరిగి ఇచ్చిన మేనేజర్. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా మీనా డెకరేషన్ అంతా పూర్తి చేస్తుంది ఎన్నో ఆశలతో. తనకు వచ్చిన పెద్ద ఆర్డర్ అని ఎంతో సంతోషంగా అయితే డెకరేషన్ పూర్తి చేసి బాలుకి వీడియో కాల్ చేసి మరీ చూపించి తెగ మురిసిపోతూ ఉంటుంది. చాలా చక్కగా మీనా చేసావు మీనా అంటూ తన భర్త బాలు కూడా పొగడడంతో తెగ సంతోషపడిపోతుంది మీనా. సరేనండి, చాలా ఆలస్యమైంది, ఇంకా నేను ఇంటికి వెళ్ళి రేపు ఉదయాన్నే డబ్బుల కోసం రావాలి అని మీనా రోజు రాత్రికి ఇంటికి వచ్చి చాలా సంతోషంగా పడుకుంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే మీనా కాస్త డెకరేషన్ చేసిన చోటుకి వెళ్ళేసరికి అప్పటికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు డెకరేషన్ చేయడానికి సహాయం చేసిన వాళ్ళు, మేమంతా క్లీన్ చేసేసాం మీనా అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ అక్క, నేను డబ్బుల కోసం వచ్చాను, డబ్బులు తీసుకోగానే నీకు డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అనగానే పర్వాలేదు మీనా, డబ్బులు తీసుకుని నువ్వు ఎక్కడి నుంచి అయితే ఫైనాన్స్ తీసుకొచ్చావో అతనికి ఇచ్చేసే ఫస్ట్, తర్వాత మాకు ఇద్దు కానీ కంగారు లేదు, నమ్మకం ముఖ్యం కదా అని చెప్పాను. కానీ సరే అక్క అని చెప్పి మీనా కాస్త మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. వచ్చిందిరా మీనా, ఇప్పుడు చూడు మీనాకు దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడా మేనేజర్ అనగాని ఏం ప్లాన్ చేశారు మేడం అనగాని చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అని చెప్పనేసరికి వీళ్ళిద్దరూ చాటుగా చూస్తూ ఉండగానే మీనా కాస్త వస్తుంది. రామ్మ మీనా, డెకరేషన్ చాలా బాగా చేశావు, అందరూ కూడా చాలా బాగుందని చెప్పారు, పైగా కొంతమంది నీ ఫోన్ నెంబర్ కూడా అడిగారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్, ఇది మీరు నాకు ఇచ్చిన అవకాశం, ఈ అవకాశాన్ని నేను ఎలా ఒమ్ము చేసుకుంటాను, అందుకే కష్టపడ్డాం సార్ అని చెప్పనేసరికి సరేనమ్మ మీనా, నాకు బయట కొంచెం పని ఉంది అంటూ అతను వెళ్ళిపోబోయేసరికి అదేంటి సార్, నాకు రావాల్సిన మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తే అనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మ మీనా, బ్యాలెన్స్ ఏంటి అనగానే అదేంటి సార్, ఆ రోజు 1,00,000 రూపాయలు ఇచ్చారు కదా, మిగిలిన 9 లక్షలు ఇస్తే నేను బయట నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చాను సార్ అనగానే ఏం మాట్లాడుతున్నావమ్మా, 1,00,000 రూపాయలు ఇవ్వడం ఏంటి, అక్షరాల 10 లక్షల రూపాయలు 10 కట్టల రూపాయలు నీ చేతికి ఇచ్చాను, అదంతా లెక్క పెట్టుకునేంత వరకు ఉండి మరి అప్పుడు కదా నువ్వు సంతకం పెట్టావు, ఇదిగో అగ్రిమెంట్ కాపీస్ అంటూ అగ్రిమెంట్ పేపర్లు కాస్త తీసి బయట పెడతాడు. ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు, 1,00,000 రూపాయలే అని చెప్పారు కదా, అయినా రోజు దీని మీద 1,00,000 రూపాయలే ఉంది, 1,00,000 కాస్త 10 లక్షలు ఎలా అయిపోయింది సార్, నేనేమన్నా తింగరదాల్లా కనిపిస్తున్నానా ఏంటి, నేను పూర్తిగా చూసిన తర్వాతే సంతకం చేశాను, ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఇక్కడ మాత్రం 1,00,000 రూపాయలే ఉందనగానే మరొక వ్యక్తి వస్తాడు. ఏంటి గొడవ అనగాని చూడండి సార్, 10 లక్షల రూపాయలు తీసుకెళ్లి 1,00,000 రూపాయలే అంటుందనేసరికి అవునమ్మా ఇందులో 10 లక్షలు తీసుకున్నట్టుంది అనేసరికి సార్ మోసం చేయొద్దు అని కాలర్ పట్టుకుంటుంది. వెళ్ళవమ్మా వెళ్ళు, ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూశానో, పోనీలే కదా కష్టపడుతున్నావని ఆర్డర్ ఇచ్చిన పాపానికి నా మీదే నింద వేస్తావా అంటూ ఇంకా అతను అయితే మీనాని బయటికి తోసేస్తాడు. మీనా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మేడం మీరు చెప్పినట్టే చేశాను, మీరు ఇంత దెబ్బ కొడతారని అస్సలు అనుకోలేదు అనగానే మరి నేను ఆ రోజు ఆర్డర్ ఇచ్చినప్పుడు మాట్లాడావు కదా, నేను ఎలా ప్లాన్ చేశాను కాబట్టే నాకు ఎదురు లేకుండా చేసుకున్నాను అనేసరికి మరి మిగిలిన 9 లక్షల అమౌంట్ ఏం చేయమంటారు మేడం అనగానే ఆ 9 లక్షల అమౌంట్ నీ దగ్గర ఉంచు, నేను చెప్పినప్పుడు అప్పుడు ఏం చేయాలో చేద్దు కానీ అని చెప్పనేసరికి సరే మేడం అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా చింతామణి వెళ్ళిపోతుంది. మీనా ఏడ్చుకుంటూ ఆ ఫంక్షన్ హాలు ఓనర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి అతనికి జరిగిన విషయం అంతా చెప్తుంది. చెప్పనా కానీ సొంత వాళ్ళైన మేనేజర్ మాట వింటాడు కానీ ఎవరో బయట ఒక ఆడపిల్ల వచ్చి చెప్పిందని నింద వెయ్యలేడు కదా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా తను నమ్మకంగా పనిచేశాడు. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఎవరో వచ్చి ఇలా 9 లక్షలు మోసం చేశాడు అని చెప్తే నమ్ముతాడా, నమ్మడు. నమ్మకపోగా అయినా నువ్వు ఈ ఆర్డర్ చింతామణికే ఇస్తావు కదా, ఈ అమ్మాయికి ఇవ్వడం ఏంటి అనగానే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము అన్న ఉద్దేశంతో ఇచ్చాను సార్ అని చెప్పనేసరికి సెక్యూరిటీ ఈ అమ్మాయిని బయటికి తోసేయండి అనగాని ప్లీజ్ సార్ నా మాట నమ్మండి సార్, ఆ మేనేజరే ఏదో చేశాడు సార్ అంటూ మీనా కాస్త చెప్తూ ఉండగానే సెక్యూరిటీ కాస్త వెళ్ళవమ్మా వెళ్ళు, బయటికి వెళ్ళు,
ఆడపిల్లవు కాబట్టి బయటికి తోసేయలేకపోతున్నాను, వెళ్ళమ్మా, నా ఉద్యోగం పోతుంది అని చెప్పి ఇంకా వాచ్మెన్ కాస్త బయటికి పంపించేస్తాడు. మీనాకు ఏం చేయాలో అర్థం కాదు. కన్నీరు మున్నీరుగా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే అడ్వాన్స్ తీసుకుని 3 రోజులు అయిపోయింది. ఫైనాన్స్ తీసుకుని 3 రోజులు అయిపోయింది. డబ్బులు రాగానే ఇచ్చేస్తాను అని చెప్పింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో, దిక్కుతోచని స్థితిలో ఉండగా మేనేజర్ నుంచి డబ్బు తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. ఇచ్చారు కదా మీనాకు ఫైనాన్స్. ఫోన్ వచ్చేసరికి, అమ్మా మీనా, ఏంటమ్మా ఇంకా డబ్బులు తీసుకురాలేదు అనగానే, తెస్తాను సార్, తెస్తాను, ఆఫ్టర్నూన్ నుంచి తీసుకొస్తాను అని చెప్పి మీనా కాస్త ఫోన్ పెట్టేస్తుంది. అలా పెట్టేసిన మీనాకు ఏం చేయాలో అర్థం కాక దుఃఖమాగక సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళడంతో అమ్మ అంటూ వెళ్ళి పార్వతిని పట్టుకుని ఏడుస్తుంది. ఏమైందమ్మా మీనా, ఏం జరిగింది అనగానే తనకు జరిగిన అన్యాయం గురించి చెప్తుంది. చెప్పడంతో, ఏంటమ్మా 9 లక్షల అని చెప్పాను కానీ ఏంటక్క అని చెప్పనేసరికి, అదే తెలియట్లేదురా, ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద 10 లక్షలు ఉంది, కానీ ఆ రోజు అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చినప్పుడు ₹1,00,000 మాత్రమే అడ్వాన్స్ ఇచ్చారమ్మా. 9 లక్షలు అబద్ధం చెప్తున్నాడమ్మా. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా అంటూ మీనా కాస్త ఏడుస్తూ ఉండేసరికి, అక్క బాధపడకక్క, పదక్క మనం వెళ్ళి అడుగుదాము అనగానే, లేదురా, మనం వెళ్ళి అడిగినా ఎలాంటి ఉపయోగం లేదు. ఓనర్ దగ్గరికి వెళ్ళి కూడా అడిగాను, ఉపయోగం లేదు అనగాని, అక్క నీకు తెలిసిన వాళ్ళ పోలీస్ ఇన్స్పెక్టర్ ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ప్రయత్నించక్క అనేసరికి, సరే పదక్క అంటూ శివ కాస్త మీనాను తీసుకుని అగ్రిమెంట్ పేపర్స్ తీసుకుని వెళ్తాడు. వెళ్ళేసరికి అతను కాస్త అగ్రిమెంట్ పేపర్స్ చూసి, ఏంటమ్మా 10 లక్షలనే ఉంది కదా అని చెప్పాను కానీ, లేదు సార్, ఆ రోజు ₹1,00,000 ఉంది సార్ అనేసరికి, లేదమ్మా, క్లియర్గా 10 లక్షలన్నీ ఉంది, మరి నువ్వు అలా ఎలా సంతకం పెట్టేశావు అని చెప్పాను కానీ, ఆ రోజు నేను కరెక్ట్గానే చూసి పెట్టాను సార్, వాళ్ళు నన్ను మోసం చేశారు, అంతా మంచి వాళ్ళనే పూర్తిగా చదవకుండానే నేను సంతకం పెట్టేశాను సార్ అని చెప్పాను కానీ, పూర్తిగా చదవాలమ్మా, ఇలాంటి వాటిల్లో నేనైతే ఏం చేయలేను, అగ్రిమెంట్ పేపర్స్ మీద క్లియర్గా ఉంది అనేసరికి ఇంకా మీనాకు ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసి ప్రశాంతం కూర్చుని ఏడుస్తూ ఉండేసరికి, అమ్మ మీనా బాధపడకమ్మా, అల్లుడి గారికి విషయం చెప్పావా అనగానే, ఆయన ఎక్కడో ట్రిప్లో ఉన్నారమ్మా, ఆయనకి ఎలా చెప్పను, అసలే కంగారు పడుతూ డ్రైవ్ చేస్తూ వచ్చే దారిలో ఏదైనా ప్రమాదం జరిగితే మళ్ళీ అదో బాధ, అందుకే ఆయనకి చెప్పలేదు అనేసరికి, అక్క ప్రమాదం వచ్చింది, నీకు ఇంత ప్రాబ్లం వచ్చింది అంటే నువ్వు ప్రశాంతంగా ఆలోచించక ఏదొకటి తడుతుంది అని చెప్పి ఇంకా మీనా అనేసరికి, సుమతి అనడంతో పార్వతి గబగబా వెళ్ళి టీ చేసి తీసుకొస్తుంది. ముందు ఈ టీ తాగు అనగానే టీ తాగిన తర్వాత ఇంకా మీనా ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ ఓనర్ ఏం చెప్పాడు, ఇలాంటి ఆర్డర్స్ అన్నీ కూడా చింతామణికే ఇస్తావు అని చెప్పాడు కదా. సో తనకి అనుమానం వస్తుంది, చింతామణియా కాదా అని నిలదీయడం కోసమని మీనా మళ్ళీ సేమ్ కళ్యాణ మండపానికి వెళ్తుంది. వెళ్ళేసరికి అతను చింతామణికి ఫోన్ చేసి అతను మండపానికి రమ్మని చెప్తాడు. మీనా గబగబా అక్కడికి వెళ్ళేసరికి చింతామణి కారు అక్కడ కనిపించడంతో, ఇదేంటి చింతామణి కారు ఇక్కడ ఉంది అని చెప్పి వెంటనే మీనా చూసుకుంటూ చాటుగా వెళ్ళి నిలబడడంతో, చాటు నుంచి చూస్తూ ఉండగానే ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మొత్తానికైతే భలే దెబ్బ కొట్టారు మేడం, కానీ తను ఓనర్ దగ్గరికి వెళ్ళి మరీ చెప్పింది అనగానే, ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్పినా తను మిమ్మల్ని ఏమీ అనడు కదా, ఎందుకంటే మీరు నమ్మకస్తుడు, బయట నుంచి ఎవరో ఒక ఆడదొచ్చి చెప్పింది అంటే ఎవరూ నమ్మరు, మీ మీద ఉన్న నమ్మకంతో తనే అబద్ధం చెప్తుంది, నువ్వే కరెక్ట్గా చేసావని మీ ఓనర్ నమ్ముతాడు, టెన్షన్ పడొద్దు అని చెప్పాను. కానీ లేదు మేడం, నేనేమీ టెన్షన్ పడడం లేదు, నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి తెలుసా, ఈ అగ్రిమెంట్ పేపర్స్ అనగానే, తెలుసు మేడం అని చెప్పి మేనేజర్ కాస్త చెప్తాడు. ఆ మాటలన్నీ విన్న మీనా ఇప్పుడు ఎదురుపడినా ఉపయోగం లేదు, ఎందుకంటే వాళ్ళ ఓనర్కి తెలియచేయాలి, ఉపయోగమే ఉంది, వెళ్ళి నిలదీస్తే డబ్బులు ఇచ్చేస్తారా, ఇవ్వరు. సో మీనా దెబ్బ కొట్టాలి అని గబగబా సుమతి దగ్గరికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావక్క అని చెప్పనగానే,
నీకోసం మా అక్క వాళ్ళు వచ్చారు, నువ్వు ఇంటికి వెళ్తే ఇక్కడికి వచ్చావు అని తెలుసుకున్నట్టున్నారు. ఇక్కడికి వచ్చి మీనా వచ్చిందా అంటూ అడిగారు. అనగానే మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయమ్మా అని చెప్పనేసరికి అందరూ కలిసి డబ్బులు కాస్త పోగేయడంతో వెంటనే అక్క వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని రమ్మని వాళ్ళకి డబ్బులు కాస్త ఇస్తుంది. మిగిలిన డబ్బులు కొన్ని రోజుల్లో ఇచ్చేస్తానక్క అని చెప్పాను. కానీ సరేనమ్మా మీనా అని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోతారు. ఏంటక్క ఏంటి, ఏమన్నా క్లూ దొరికిందా అనగానే దొరికింది. ఇదంతా ఆ చింతామణి చేయించింది. మరి వెళ్ళి నిలదీస్తే సరిపోయేది కదక్క అనగానే ఎలాంటి ఉపయోగం ఉండదు సుమతి, ఇంకా నష్టపోవడం తప్ప. నేను చెప్పినట్టు చెయ్యి, ఒక్క నిమిషం అంటూ చింతామణి నెంబర్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటుంది. అలా చింతామణి నెంబర్ తీసుకుని సుమతి ఈ నెంబర్కి ఫోన్ చేసి నాకు పెళ్లి జరగబోతుంది, డెకరేషన్ ఆర్డర్ కావాలి అని చెప్పి ఫోన్ చెయ్యి అనగానే సరే అక్క అని ఇంకా మీనా చెప్పినట్టుగా సుమతి అయితే ఆడియో రికార్డ్ చేయను కానీ సరే అక్క అని చింతామణికి ఫోన్ చేసి మొత్తం అంతా కూడా తెలుసుకుంటు అంటే డెకరేషన్ ఇది అది అని తన మాట తీరంతా కూడా రికార్డ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం అక్క అని చెప్పాను. కానీ ఒక్క నిమిషం అంటూ శృతికి ఫోన్ చేస్తుంది. శృతి బిజీగా ఉన్నావా అనగానే లేదు మీనా, నేను ఈ డబ్బింగ్ స్టూడియోలో ఉన్నాను అనగానే నాకు చిన్న హెల్ప్ చేస్తావా అని చెప్పనేసరికి చేస్తాను మీనా, ఏం చేయమంటావు, డబ్బులు ఏమైనా కావాలా అనగానే వద్దు, నేను స్టూడియో దగ్గరికి వస్తున్నాను అనగానే రా మీనా అని చెప్పి స్టూడియో దగ్గరికి కాస్త వెళ్తారు. వెళ్ళడంతో ఏంటి మీనా అని చెప్పాను. కానీ మీనాకు వచ్చిన సమస్య అంతా చెప్పి కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటి మీనా, ఎంత అన్యాయం జరిగిందా, నాకు అప్పుడే అనుమానం అనిపించింది మీనా అని చెప్పాను. కానీ దేని గురించి అనేసరికి అత్తయ్య చాలా సంతోషంగా ఉన్నారు. పైగా ఇంట్లో మీనా వంట చేసే పరిస్థితి కూడా లేదు, ఇక్కడి నుంచే హోటల్ నుంచే ఫుడ్ తెచ్చేయని చెప్పి ఫోన్ చేసి మరీ చెప్పారు అనగానే అప్పుడు మీనాకు అర్థమవుతుంది. అయితే సరే ఆ విషయం పక్కన పెట్టు, ముందు నేను ఒక వాయిస్ వినిపిస్తాను, ఆ వాయిస్ని కాస్త నువ్వు విని సేమ్ అలానే వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలి అనేసరికి సరే అని చెప్పు మీనా, ఏది వాయిస్ అనగానే సుమతి అనేసరికి సుమతి తన ఫోన్లో రికార్డ్ చేసిన వాయిస్ని కాస్త వినిపించడంతో సేమ్ ఇలాగే ఫోన్ చేసి మీనాకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ని పలానా చోటికి తీసుకురా అని చెప్పు, గుడి దగ్గరికి తీసుకురమ్మని చెప్పు అని చెప్పాను. కానీ సరే మీనా అని చెప్పి ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ గురించి మాట్లాడుతుంది కదా, ఫోన్ చేస్తారు. ఫోన్ చేసేసరికి ఎవరు అనగానే నేను చింతామణిని అనగానే అదేంటి మేడం ఈ నెంబర్ నుంచి చేశారు అనేసరికి ఆ నెంబర్ ఫోన్ పని చేయలేదు, అందుకే ఇది వేరే నెంబరు, నువ్వు అర్జెంటుగా ఆ బ్యాలెన్స్ అమౌంట్ 9 లక్షలు తీసుకుని పలానా గుడి దగ్గరికి వచ్చేసే అనగానే సరే మేడం నేను ఒక 5 నిమిషాల్లో బయలుదేరుతాను అని చెప్పి మేనేజర్ అయితే చెప్పడంతో వెంటనే మీనా ఏం చేస్తుందంటే సుమతి ఇప్పుడు చింతామణికి ఫోన్ చెయ్యి అనగానే ఇప్పుడు చింతామణికి ఫోన్ చేస్తుంది. చింతామణికి ఫోన్ చేసి నేను అడ్వాన్స్ అమౌంట్ ఇస్తాను, మీరు పలానా గుడి దగ్గరికి వస్తారండి అనగానే తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి ఇంకా చింతామణి కూడా చెప్తుంది. అక్క చింతామణి కూడా వస్తుందక్క అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ శృతి అనేసరికి ఏం పర్వాలేదు వెళ్ళి వాళ్ళ ఆట కట్టించు అనగానే సరేనని సుమతి ఇటు మీనా ఇద్దరు కూడా బయలుదేరి ఒక్క నిమిషం అని వెళ్ళే దారిలోనే వానర్ దగ్గరికి వెళ్తుంది. నేను చెప్తే అబద్ధమని అన్నారు కదా, నేను కావాలనే మోసం చేశాను అని చెప్పారు కదా, ఒక ఆడపిల్లనయ్యుండి అబద్ధం చెప్తున్నానని నా మీద నింద వేశారు కదా, మీ మేనేజర్ ఎలాంటి వాడో మీకే నిరూపిస్తాను, నాతో రండి సార్ అనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా అనగాని ప్లీజ్ సార్, మీ మేనేజర్ ఒక ఆడపిల్లను నమ్మించి మోసం చేశాడు, నేను ₹1,00,000 ఇచ్చి 10 లక్షలు ఇచ్చానని ఆ చింతామణితో చేతులు కలిపాడు, నేను సాక్ష్యాలతో సహా నిరూపిస్తాను, మీరు నాతో పాటు రండి అనేసరికి సరేనని ఇంకా ఆ ఓనర్ కాస్త గుడి దగ్గరికి వస్తాడు. మీనా సుమతి ఇటు ఓనర్ ముగ్గురు కూడా వస్తారు. ఓనర్ ఒక చోట ఉంటాడు, మీనా సుమతి ఒక చోట ఉంటారు. ఆల్రెడీ మేనేజర్ వస్తాడు. చూడండి ఆ మేనేజర్ వచ్చాడు, మేనేజర్ చేతిలో ఉన్న డబ్బులు నావే, 9 లక్షల రూపాయలు అనేసరికి చూస్తూ ఉంటాడు. ఈలోపు చింతామణి కూడా వస్తుంది. చింతామణి కూడా వచ్చేసరికి హాయ్ మేడం అని చెప్పి చింతామణి దగ్గరికి మేనేజర్ వెళ్తాడు. ఏంటి మేనేజర్ ఎలా వచ్చావు అనగానే ఇదిగోండి మేడం మీ బ్యాలెన్స్ 9 లక్షల రూపాయలు అనేసరికి అవును
అది సరే, నేను ఇక్కడికి వస్తున్నానన్న విషయం నీకెలా తెలుసు అనేసరికి, అదేంటి మేడం, మీరే కదా ఫోన్ చేసి మీనాకి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ 9 లక్షలు గుడి దగ్గరికి తీసుకురమ్మని చెప్పారు, అందుకే గుడి దగ్గరికి తీసుకొచ్చాను మేడం అని చెప్పాను. కానీ ఏంటి, నేను ఫోన్ చేసి గుడి దగ్గరికి రమ్మని చెప్పానా, ఏం మాట్లాడుతున్నావయ్యా అనగానే, లేదు మేడం, మీరే మేడం కాల్ చేశారు, వేరే నెంబర్ నుంచి ఫోన్ చేసి 9 లక్షల బ్యాలెన్స్ అమౌంట్ గుడి దగ్గరికి తీసుకురా, తీసుకుంటాను అని చెప్పారు అని చెప్పాను. కానీ అలా ఫోన్ చేసి రమ్మని చెప్పించింది నేను, నీకు ఫోన్ చేసింది మా చెల్లెలు అంటూ మీనా సుమతి ఇద్దరు ఎంట్రన్స్ అవుతారు. ఈలోపు పక్క నుంచి కాస్త ఓనర్ వస్తాడు. నువ్వు ఇంత దుర్మార్గుడువని అస్సలు అనుకోలేదు, నమ్మకస్తుడుగా పని చేస్తున్నావు కదా అని నిన్ను నమ్మానయ్యా, కానీ ఇలాంటి పని చేస్తావని అస్సలు అనుకోలేదు. ఒక ఆడపిల్ల కష్టాన్ని దోచుకుంటావా ఏంటి చింతామణి, నీకా మాత్రం బుద్ధి లేదా? ఏ ఫ్లవర్స్ బిజినెస్లో ఇన్ని రోజుల నుంచి రాణిస్తున్నావు కదా, ఒక ఆడపిల్లని మోసం చేస్తున్నావన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా? వయసులో పెద్దదానివి, ఏం లాభం? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా అంటూ మాట్లాడేసరికి, సార్ అది అనేసరికి చెంప పగలగొట్టేసరికి, అమ్మ మీనా, నన్ను క్షమించమ్మా, మా మేనేజర్ చెప్పిన మాటల్ని నమ్మి నిన్ను అనరాని మాటలు అన్నాను. నువ్వు అబద్ధం చెప్తున్నావని, మోసం చేస్తున్నావని నేను నిన్ను తప్పు పట్టాను. నన్ను క్షమించమ్మా, నువ్వు తప్పు చేయలేదు, మా మేనేజరే తప్పు చేశాడు, మా మేనేజరే నన్ను నమ్మించి మోసం చేశాడు, నన్ను క్షమించమ్మా అంటూ ఇంకా ఓనర్ కాస్త అనేసరికి, క్షమాపణలు ఎందుకు లేండి సార్, ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోవాలి, ఒక ఆడపిల్ల ధైర్యం చేసి ఎదగాలనుకోవడం ఇలాంటి వాళ్ళు తొక్కేస్తారు. చింతామణితో చేతులు కలిపి నేను ఇవ్వాల్సిన డబ్బుల్ని కాస్త ఎగ్గొట్టాలని చూశారు. ఎంత బాధగా ఉంటుంది సార్, పగలు రాత్రి కష్టపడి మరీ డెకరేషన్ చేశాం సార్, పైగా ఆ డబ్బులు కూడా నా దగ్గర ఉండి కాదు సార్, వేరే వాళ్ళు నమ్మకంతో నాకు ఫైనాన్స్ ఇచ్చారు, నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే ఈ డబ్బు చాలా అవసరం సార్ అని చెప్పనేసరికి, అమ్మ మీనా, నన్ను క్షమించమ్మా, మా మేనేజర్ తరపున క్షమాపణ చెప్తున్నాను అని చెప్పి ఇంకా అతని చెంప మీద పగలగొట్టి మీనాకు క్షమాపణ చెప్పి ఆ డబ్బులు ఇవ్వి అని చెప్పాను. కానీ ఆ డబ్బులు కాస్త ఇవ్వబోయేసరికి, ఆగొక్క నిమిషం అని ఆ డబ్బులు మేనేజర్ తీసుకొని, ఇదిగో అమ్మ మీనా, నీకు రావాల్సిన 9 లక్షల బ్యాలెన్స్ అమౌంట్ అని చెప్పి 9 లక్షలు కాస్త మీనా చేతిలో పెట్టేస్తాడు. చాలా థ్యాంక్స్ సార్ అనగానే, ఇందులో నేను చేసింది ఏమీ లేదమ్మా, కష్టం వచ్చినప్పుడు భయపడుతూ ఏడుస్తూ కూర్చోకుండా ధైర్య సాహసాలతో తెలివితేటలతో అసలు ఈ సమస్య ఎక్కడ మొదలైంది, ఎక్కడి నుంచి ఎలా వచ్చింది, ఎవరు దీనికి బాధ్యులై ఉంటారు అని చెప్పి ఆలోచించావు. ఎంత పెద్ద సమస్య వచ్చినా ఆలోచన విధానం బాగుంటే ఆ వ్యక్తి చాలా గొప్ప స్థాయికి వెళ్తాడు. 9 లక్షల రూపాయలంటే మామూలు విషయం కాదు. మాలాంటోళ్ళకే 9 లక్షల అనిపిస్తుంది, ఇంకా మీలాంటోళ్ళకైతే 9 లక్షల రూపాయలంటే ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడని సిచ్యువేషన్ వచ్చేస్తుంది. అయినా అలాంటి టైంలో అసలు తప్పెలా జరిగింది అనేది నువ్వు ఆలోచించావు. నీ తెలివితేటలకి హ్యాట్సప్ అమ్మా. చూడు చింతామణి, ఇక మీదట నువ్వు మా కళ్యాణ మండపం దరిదాపుల్లో కనిపించావంటే మాత్రం అస్సలు ఊరుకోను. అమ్మ మీనా, ఇక మీదట మా పూల ఆర్డర్స్ అన్నీ కూడా నీకే. మా కళ్యాణ మండపానికి పెద్ద పెద్ద ఆర్డర్సే వస్తాయి. ఆ ఆర్డర్స్ అన్నీ నీకేనమ్మా, ఇంకా వేరే వాళ్ళు ఎవరికి ఇచ్చేది ఉండదు. వేరే మేనేజర్ని చూస్తాను, ఆ మేనేజరే నిన్ను కాంటాక్ట్ అవుతాడు అనగాని, సార్ ప్లీజ్ సార్, పెళ్ళం పిల్లలు ఉన్నవాడిని సార్ అని చెప్పాను. కానీ పెళ్ళం పిల్లలు ఉన్నది నీకు మాత్రమేనా? తను ఎంత కష్టపడింది, ఒక ఆడపిల్ల కన్నీళ్లు నీ జీవితం మీద పడకూడదన్న ఇంగిత జ్ఞానం లేదా? ఈ బుద్ధి లేని చింతామణితో చింతామణి చెప్పిందని పిచ్చి పిచ్చి వేషాలు వేశావు. వెళ్ళు, చింతామణి దగ్గరే పని చేసుకో. ఇంకా తన వెనకాలే తిరుగుతూ గొడుగు పట్టుకుంటావో ఏం చేసుకుంటావో తన వెనకాలే తిరుగు అంటూ ఇంకా మేనేజర్ కాస్త చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకొకసారి నా దారికి అడ్డొస్తే మాత్రం అస్సలు ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ ఇంకా చింతామణికి వార్నింగ్ ఇచ్చి పద సుమతి అని అక్కడి నుంచి కాస్త ఇద్దరు వెళ్ళిపోతారు. సరే అక్క, నేను ఇటు నుంచిటే హాస్పిటల్ దగ్గరికి వెళ్తాను, నువ్వు ఇంటికి వెళ్ళక్క అనగానే, లేదు నేను ఆ ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళాలి, శివ ఎక్కడున్నాడు అనగానే, శివ
కాలేజీ దగ్గరికి వెళ్ళినట్టున్నాడు, ఒక్కసారి ఫోన్ చేయక్క అనగానే వెంటనే శివకి ఫోన్ చేస్తుంది. శివ, ఆ ఫైనాన్సర్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వచ్చేసాయి, ఆయన డబ్బులు ఆయనకి తిరిగి ఇచ్చేద్దాం అనగానే డబ్బులు వచ్చేసాయక్క అనగానే వచ్చేసాయి, ముందు నువ్వు రా అని చెప్పనగానే ఎందుకంటే శివ ఉండగానే కదా ఈ అమౌంట్ తీసుకుంది, సో అందుకని శివని, ఎందుకంటే ఒకసారి దెబ్బతింది, మళ్ళీ మళ్ళీ దెబ్బ తినే ఆలోచన లేదు. వెంటనే శివన్ని పిలిచి శివన్ కాస్త డబ్బులు ఇచ్చేసి ఇద్దరు వచ్చి, ఇదిగోండి సార్ మీరు ఇచ్చిన 9 లక్షల రూపాయలు, చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి ఇంకా వాళ్ళకి కాస్త వడ్డీతో సహా అని చెప్పాను. కానీ వద్దులే అమ్మా, మొదటిసారి ఆడపిల్లవి వద్దు, మళ్ళీసారి నేను ఖచ్చితంగా వడ్డీ తీసుకుంటాను. కానీ లేదు సార్, మీరు నాకు నా మీద నమ్మకంతో ఇచ్చారు, అదే నమ్మకంతో తిరిగి ఇచ్చేసావు కదమ్మా, నీకు మళ్ళీ ఎప్పుడైనా ఎంత డబ్బు అవసరమైనా నా దగ్గరికి రా, ఇదే నమ్మకంతో ఎలాంటి సంతకం లేకుండా నేను తిరిగిస్తాను, ఈసారి ఈ అమ్మాయి వచ్చినప్పుడు సంతకాలు కూడా చేసుకోవద్దు, ఇలాంటి అమ్మాయి నాకు చెల్లెల్లాంటిది, సరేనా అనగాని ఓకే సార్ అనగాని చాలా థ్యాంక్స్ సార్, నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నారు అని చెప్పాను. కానీ ఏమైంది, ఇంత ఆలస్యమైందని అడగను, కానీ ఏదో సమస్యనే నువ్వు పరిష్కరించుకున్నావని మాత్రం నీ కళ్ళు చెప్తున్నాయి అనేసరికి అవును సార్, పెద్ద సమస్య వచ్చింది, ఒకరు నాకు అడ్డుకోవాలని ప్రయత్నించారు, కానీ నేను ఆ ప్రమాదాల్ని దాటుకుని మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అని చెప్పి మీనా కాస్త చెప్తుంది. సరేనమ్మా, ఇప్పుడు ఏం అవసరం వచ్చినా నా దగ్గరికి రా అనేసరికి చాలా థ్యాంక్స్ అని మీనా కాస్త నమస్కారం చేసి బయటికి వచ్చేస్తుంది. ఏం చేసావక్క అనగాని జరిగిన విషయమంతా చెప్పేసరికి నిజంగా తెలివిగానే చేసావక్క అని శివ కాస్త వెళ్ళిపోతాడు. ఇంకా మీనా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసరికి రవి, శృతి అందరూ కూడా వస్తారు. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని మీనా చెప్పేసరికి ప్రభావతి, అప్పటి వరకు కిలకిలా నవ్విన ప్రభావతి మొహంలో కాస్త మాడిపోతుంది. శృతి గమనిస్తుంది. ఏంటి మీనా, ఏంటి అంత సంతోషంగా ఉన్నావు అనగానే 10 లక్షల ఆర్డర్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి, నేను చాలా సంతోషంగా ఉన్నాను, ఇక మీదట నాకు పెద్ద పెద్ద ఆర్డర్సే వస్తాయి అని సంతోషంగా చెప్తుంది. ఏంటత్తయ్య, మీకు ఇష్టం లేదు కదా పెద్ద పెద్ద ఆర్డర్స్ రావడం, ఆ చింతామణితో చేతులు కలిపి బాగానే ప్లాన్ చేశారే అని చెప్పి మాట్లాడేసరికి ఏంటమ్మా మీనా అని చెప్పాను. కానీ నాకేం తెలీదు, అంతా చింతామణియే చేసింది, కేవలం నాకు ఫోన్ చేసి ఇలా ఇంకా మీనా మీ డెకరేషన్ ఫీల్డ్కి రాదు అని చెప్పింది, అందుకే నేను సంతోషంగా ఉన్నాను, అంతే తప్ప చింతామణితో కలిసి నేను ఏం చేయలేదండి అనగానే చూడు ప్రభా, ఇంకొకసారి చింతామణి నీకు ఫోన్ చేసినా, నువ్వు చింతామణితో మాట్లాడినా, నీ డ్యాన్స్ స్కూల్కి వచ్చినా అదే చివరిసారి అవుతుంది. నేను ఆల్రెడీ కామాక్షికి చెప్తాను, చింతామణి కనుక అక్కడికి వస్తే నాకు చెప్పమని, చింతామణి నేను అక్కడ చూసానే అనుకో, ఇంకా నువ్వు శాశ్వతంగా ఇంట్లో అడుగు పెట్టలేవు, అది గుర్తు పెట్టుకో అని చెప్పడంతో మీనా మీనా అనుకుంటూ గబగబా వచ్చేస్తాడు బాలు. రావడంతో మీనాని ఎత్తుకుని ఇంకా సంతోషపడిపోతాడు. సూపర్ మీనా, నువ్వు నిజంగా అనగానే లేదండి, మీరిచ్చిన ధైర్యంతోనే నేను ఇదంతా చేయగలిగాను, లేదు నువ్వు నిజంగా సూపరు, 9 లక్షల రూపాయలంటే నా బుర్ర పని చేయదు, వెంటనే వాడితో గొడవ పడాలి అనుకుంటాను, కానీ నీలా నిజం తెలిసినా నిజాన్ని బయట పెట్టాలని చాకచక్యంగా తెలివితేటలతో వ్యవహరించావు చూడు, నీ తెలివితేటలకి హ్యాట్సప్ మీనా అని చెప్పనగానే ఏం జరిగిందిరా అనేసరికి మొత్తం విషయం చెప్పుకొస్తాడు బాలు. అవునా, ఎంత జరిగిందా అమ్మ మీనా అనగానే అవును మామయ్య, నాకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు మామయ్య, 9 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలో ఎలా తేవాలో కూడా తెలీదు, కష్టపడ్డాను మామయ్య, కష్టానికి తగ్గ ప్రతిఫలం రాకముందే ఇలా జరగడంతో నాకు ఎంతో వేదన అనిపించింది, శృతి సహాయంతో మా చెల్లి సహాయంతోనే ఇదంతా చెయ్యగలిగాను అనేసరికి నాదేముంది మీనా, వాయిస్ విని సేమ్ వాయిస్ మాట్లాడాను అంతే కదా అంటూ చింతామణిలా మాట్లాడేసరికి అవును చక్కగా మాట్లాడింది అని బాలు కూడా అంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే మేనేజర్కి ఇటు చింతామణికి షాక్ ఇచ్చి మేనేజర్ ద్వారా డబ్బులు మొత్తం తీసుకునేటట్టు మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట కొడితేనే గుండె నిండా గుడి గంటలు సీరియల్లో మీరు జరగబోయేది తెలుసుకోగలరు. వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.